హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా. అవునండి, మొన్ననేమో దేవుని గడప వెళ్ళాం కదా. ఇప్పుడు కాణిపాకం వెళ్తున్నాము. ఇక్కడ కార్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి అందరం వెళ్తున్నామండి. ఇంకా కట్ చేస్తే మనం చూడండి నైట్ కాణిపాకానికి వచ్చేసాం. చూడండి, రాత్రి 8:30 అలా అయింది. కాణిపాకం వచ్చేసరికి గెస్ట్ హౌస్ తీసుకున్నాం. అద్భుతంగా ఉంది. హ్యూమన్ రైట్స్ చైర్మన్ మా అన్నయ్య ఈ గెస్ట్ హౌస్ తీసాడు. చాలా బాగుంది, ఒకసారి చూపిస్తాను. చూడండి, ఎంట్రన్స్ సూపర్గా ఉంది. ఈ గెస్ట్ హౌస్ 3rd ఫ్లోర్లో ఉందండి. ఇక్కడ వైట్ అండ్ వైట్ వేసుకున్న అన్నయ్యనే హ్యూమన్ రైట్స్ చైర్మన్. ఈ అన్నయ్యకి గెస్ట్ హౌస్ ఇచ్చారు. ఎంతో స్పేషియస్గా, చాలా హాల్ పెద్దగా 2 బెడ్రూమ్స్ ఇచ్చారండి. మేము 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము. ఇక్కడ ఈ బెడ్రూమ్లో వచ్చేసి మా కోసము, మేము 1 బెడ్రూమ్ ఉండడానికి కోసము ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను. చూడండి, ఇచ్చారు. సూపర్గా ఉంది బెడ్రూము. ఇది ఇంకో బెడ్రూమ్. మంచిగా సోఫా సెట్, పై వాటరు, స్పేషియస్గా కబోర్డ్స్, తర్వాత టాయిలెట్స్ సూపర్గా ఉన్నాయి. ఈ అన్నయ్యనండి హ్యూమన్ రైట్స్ చైర్మన్ అన్నయ్యకు. ఈ అన్నయ్యకి చాలా పెద్ద గెస్ట్ హౌస్ భలే బాగుందండి. ఇంకా ఇప్పుడు తెల్లవారింది, కట్ చేస్తే తెల్లవారింది. ఇంకా మనం కాణిపాక టెంపుల్లోకి స్నానాలు చేసి అందరం చక్కగా రెడీ అయ్యాము. రాత్రి చీకటిగా ఉన్నందుకు ఈ విఐపి గెస్ట్ హౌస్ మీకు చూపించలేదు. ఇప్పుడు చూడండి, ముందర చాలా బాగుంది. గార్డెన్ అంతా చక్కగా ఉంది. తర్వాత ఇంకా స్పేషియస్గా బాగుంది. ఇంకా మేమేనండి 3 ఫ్యామిలీస్, మా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారు కదా, చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా. అలాగే హైప్ మాత్రం మర్చిపోకుండా చేయండి. ఇంకో చూడండి, మేము 3 జంటలం. మధ్యన నేను, మా శ్రీవారు, ఇటు పక్కన పోలీస్ అన్నయ్య వాళ్ళ భార్య, ఇంకొక పక్కన హ్యూమన్ రైట్స్ చైర్మన్ అన్నయ్య గారు, వదిన. ఇంకా అందరం కలిసి చక్కగా గుడికి రెడీ అయినాము. ఇంకా ఇతను వచ్చేసి ఇక్కడ అటెండరు. ఇంకా వాళ్ళు ఎక్కడ ఏంటి, ఏం ఛానల్ అని చెప్పేసి అడుగుతున్నారండి. ఇంకా వీళ్ళు కూడా మేము కూడా యూట్యూబ్లో కనిపిస్తాం కదా అని అతను చాలా సంబరపడిపోతున్నాడు. ఈ వీడియో పెట్టడానికి కొద్దిగా లేట్ అయింది. ఇంకా మా ఫ్రెండ్స్ అంతా వచ్చేసి మేమందరం కనిపిస్తామా అంటే అందరం కనిపిస్తామని చెప్తున్నాను. ఇంకా ఇక్కడ చూడండి, మనము గుళ్ళకు వచ్చేసాం. ఇంకా మొబైల్ ఇక్కడ అలో లేదండి, అందుకోసానికి బయట ప్రాంగణం మాత్రమే మీకు చూపించబోతున్నాను. ఇంకా గుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఎంత బాగా దర్శనం అయిందంటే, ఇంకా గణపతి గడప అవతల మేము. చాలా అన్నయ్య హ్యూమన్ రైట్స్ చైర్మన్ కావడంతో మాకు దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది. అలాగే వేద పండితులతో ఆశీర్వచనం ఇప్పించారు. చాలా ఆనందంగా, నా జన్మలో ఎప్పుడు ఇలాంటి దర్శనం చేసుకోలేదు. ఈ అన్నయ్య దయ వల్ల మేము ఏటగానే చాలా దగ్గర నుంచి స్వామివారిని చూడగలిగాను. ఇంక ఇక్కడ చూసండి, గుడి ముందట పార్క్ ఉంది. ఈ పార్కులో అంతా ఇంకా ఫొటోస్ తీసుకుంటున్నాము. అలాగే వినాయకుడి దగ్గర అందరం కలిసి చాలా అద్భుతంగా ఫొటోస్ అయితే దిగుతున్నాము. ఇలాంటివి మళ్ళీ రావు కదా, అందుకోసానికి మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. నేనైతే చాలా రోజులైంది కాణిపాకం వెళ్ళక, చాలా ఏళ్ల క్రితం తర్వాత వెళ్తున్నాను. అసలు చాలా మారిపోయింది, గుర్తుపట్టలేనంతగా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా వరసిద్ధి వినాయక స్వామి కాణిపాకం గురించి మనము తెలుసుకుందాం. నేను ఎక్కడెక్కడ షూట్ చేశాను అనేది చూస్తూ ఉండండి. వినాయక స్వామి దేవస్థానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వినాయక దేవాలయం లేదా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో నెలకొని ఉన్న హిందూ వినాయక దేవాలయం. ఇది చిత్తూరు నుండి 11 కిలోమీటర్ల దూరంలోను, తిరుపతి నుండి 68 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇంకా పురాణ గాథ ప్రకారం అయితే, చారిత్రక కథనం ప్రకారము ఒకప్పుడు 3 అన్నదమ్ములు ఉండేవారు. వారిలో ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ, మరొకరు చెవుడు అనే అంగవైకల్యాలు కలిగి ఉండేవారు. వారు తన చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు.
వారి పొలానికి నీరు పెట్టడానికి నూతి నుండి ఏతంతో నీరు తోడుతుండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలోకి దిగి లోతుగా తవ్వడం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత గడ్డపారకు రాయి లాంటి పదార్థం తగలడంతో ఆపి కిందికి జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూచాడు. కొద్ది క్షణాల్లో బావి నీరు అంతా కూడా రక్తం రంగులోకి మారిపోయింది. మహిమతో ఆ ముగ్గురికి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులు కావడమే స్థానికులు కథనం. ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండాలుగా నూతి వద్దకు చేరుకొని ఇంకా లోతు తవ్వడానికి ప్రయత్నించారు. వారు ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయంభూగా విగ్రహం ఊరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభూవుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు 1 ఎకరం బావు దూరం చిన్న కాలువలాగా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు. రాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది. అక్కడి ప్రాంగణంలోని ఒక బావి కూడా ఉన్నది. దానిలో స్వామివారి వాహనం ఎలక ఉంది. ఇదండి వరసిద్ధి వినాయక స్వామి కాణిపాకం జీవిత చరిత్ర. మీలో ఎంతమందికి తెలుసు ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అబ్బా ప్లీజ్. అలాగే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత బాగుందో. మేమైతే ఇంకా ప్రతి ఒక్క చోట అయితే చక్కగా ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటివన్నీ మన లైఫ్లో ఫొటోస్ రూపంలో, వీడియోస్ రూపంలో ఉంటే మనం ఎన్నేళ్ళైనా గుర్తుండిపోతాము. ఇందులో చక్కగా చూసుకోవచ్చు. ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత మనం ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ షాపింగ్ చేసుకుంటున్నామండి. ఇంకా కొన్ని వినాయకుని విగ్రహము, నేనైతే సింధూరం తీసుకున్నాను. అలాగే కారులోకి ఒక చిన్నది తీసుకున్నాను బీరువాలోకి పెట్టుకోవడానికి. ఇంక ఇవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ మనము తిరుమల బయలుదేరి వెళ్తున్నామండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా మేమందరం అయితే ఇక్కడ చక్కగా ఫోటో కూడా తీసుకున్నామండి. మీకు కూడా ఆ ఫోటోని చూపిస్తాను, ఒకసారి లాస్ట్లో చూడండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఓకేనా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందుంటారు. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇక్కడ నుంచి కాణిపాకం నుంచి తిరుమల బయలుదేరుతున్నామండి. ఇంకా నేను కాణిపాకంలో దిగిన ఫోటో మీకు అందరికి చూపిస్తా అన్నాను కదా, తప్పకుండా చూసేయండి. ఓకేనా? రండి చూపిస్తాను ఫోటో ఎలా ఉన్నదండి. ఫోటో నచ్చితే లైక్ చేయండి. ఇదేనండి మేము తీసుకున్న ఫోటో. బాగుందా? మీకు ఫోటో నచ్చిందని అనుకుంటున్నాము. చూడండి ఇక్కడ నేను, ఇక్కడ వచ్చేసి మా శ్రీవారు, నేను, ఈ అన్నయ్య హ్యూమన్ రైట్స్ చైర్మన్ వారి సతీమణి, ఈ అన్నయ్య వచ్చేసి ఎస్ఐ అన్నయ్య వాళ్ళ శ్రీమతి, 3 ఫ్యామిలీలు కలిసి మేము ఇక్కడ కాణిపాకం వచ్చామండి. ఇదండి మేము తీసుకునేది. మీరు కూడా ఇలాగ ఫొటోస్ తీసుకుంటారా? కాణిపాకంలో కానీ ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా తీసుకుంటే కూడా నాకు కూడా కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మేమైతే ఏ తీర్థయాత్రకి వెళ్ళినా కూడా తప్పకుండా ఇలాగైతే ఫొటోస్ తీసుకుంటాము. మనకు లైఫ్లో గుర్తుండిపోతాయి. మనకు కొన్నేళ్ళ తర్వాత చూసుకున్నా కూడా అప్పుడు మనం ఎలా ఉండేది అనేది కూడా ఈ వీడియోలో, ఈ ఫొటోస్లో తెలిసిపోతుంది కదండి. అందుకోసానికి తప్పకుండా ఫొటోస్ అయితే అందరు తీసుకోండి. ఇది కేవలం 100 రూపీసేనండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాము. ఈ అన్నయ్య గారు మాకు వేద పండితులతోని ఆశీర్వచనం ఇచ్చేసి వాళ్ళే ఇవన్నీ టవల్స్ అన్నీ మా మీద వేయించారు, అక్షింతలు వేసి ఆశీర్వదించారండి. చాలా ఈ అన్నయ్యకి జీవితాంతం రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను, గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఉంటానండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.